ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ నిన్న ఆగస్టు 15 గురువారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమా 2.5 గంటలు ఉంది. అంటే సినిమా స్టార్టింగ్లో హీరో చిన్నప్పుడు స్టోరీ లాగా స్టార్ట్ చేసి అబ్రప్ట్గా కట్ చేసి ఇక సంజయ్ దత్ స్టోరీ పెట్టాడు ఒక 15 నిమిషాలు. అంటే లండన్లో ఉన్నట్టు చూపించారు కానీ యాక్చువల్గా థాయిలాండ్లో షూట్ చేశారు. అలా ఎందుకు చేశారో మరి తెలిసిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత రామ్ ఎంట్రీ ఫైట్తో పెట్టారు. అంతగా అంటే ఫ్యాన్స్కి అంత అనిపించలేదు ఆ ఫైట్. దాని తర్వాత పాట వచ్చింది. అదేదో పాట ముందు పెట్టి ఫైట్ వెనక పెట్టినా బాగుండేది. పెద్ద తేడా ఏం వచ్చిండేది కాదు స్టోరీ టెల్లింగ్లో. ఆ పాట ఇక సేమ్ మనకి పార్ట్ 1లో ఉన్న పాట, ఆ పాట మాదిరి ఉంది కానీ బట్ ఆ పాటే బాగుంది ఈ పాట కంటే. మళ్ళీ సేమ్ చూసిన ఫీలింగ్ చార్మినార్లో అదొక్కటే హైదరాబాద్లో తీశారు. ఒక్క పాట మాత్రం హైదరాబాద్లో తీశారు. ఇక మిగతా సినిమా అంతా బాంబేలో తీసి హైదరాబాద్లో తీసినామని చెప్పారు, తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత మనకు హీరోయిన్ ఎంట్రీ. ఇంకా హీరోయిన్ కావ్య తాపర్ని అయితే కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారు. ఆ అమ్మాయిని ఫుల్గా ఎక్స్పోజ్ చేసి పడేశాడు పూరి జగన్నాథ్. అమ్మాయిని రకరకాల కెమెరా యాంగిల్స్, రకరకాల బట్టలు వద్దులే. ఇక కథకు సంబంధం లేకుండా ఆలీ ట్రాక్ మామూలుగా పూరి జగన్నాథ్ సినిమాల్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఒకప్పుడు. ఎస్పెషల్లీ మనకు చిరుత తీసుకున్న, దేశముదురు తీసుకున్న, ఇలా చాలా సినిమాల్లో బాగా హైలైట్. ఈ సినిమాలో పెట్టారు కానీ అది కొంచెం అంటే మోతాదు మించింది కొద్దిగా, బూత్ కానీ వల్గర్ కానీ. బట్ కొంతమందికి నచ్చుతుంది. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు, ఆలీ వచ్చినంతసేపు అతని బాడీ లాంగ్వేజ్, అతని బూతులు, మన తెలుగు బూతులనే కొద్దిగా మార్చి చెప్పడం అనేది, అంటే నాకు స్మైల్ వచ్చిందిలే బట్ అయినా కానీ కొంచెం కష్టమే అది, ఈ కామెడీని భరించడం. కొద్దిగా వల్గారిటీ ఎక్కువైంది. ఇక తర్వాత ఇంకేముంది, సయ్యాజీ షిండే వెతుకుతూ ఉంటాడు మన సంజు బాబాని పట్టుకోవడానికి. సంజు బాబా ప్రాబ్లం వల్ల రామ్ కోసం వెతుకుతుంటాడు, రామ్ని పట్టుకోవడానికి. రామ్ ఏమో హీరోయిన్ అంట పడుతుంటాడు. అక్కడ పాట వీళ్ళిద్దరికి హీరో హీరోయిన్ల. ఆ పాట కొంచెం గోవన్ స్టైల్లో కొద్దిగా వెరైటీగా తీశారు. మణి శర్మ అదేం పెద్దగా అనిపించలేదు పాట. ఇక అంతే, ఇదే సినిమా అంతా. ఇక ఫస్ట్ హాఫ్లో ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్కి ఒక యాక్షన్ బ్లాక్ పెట్టుకున్నారు. అది కూడా అంటే హైదరాబాద్లో తీస్తున్నామని చెప్పి, హైదరాబాద్లో పోర్ట్ ఎక్కడుంది, సముద్రం ఎక్కడుంది, హీరో సముద్రంలో పడిపోతాడు. అసలు ఎలా మిస్ అవుతారు ఇలా చిన్న చిన్న లాజిక్లు. సరే, ఫస్ట్ హాఫ్ ఏం పెద్ద ఎక్సైట్మెంట్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో ఏమైనా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ వరకు నాకైతే ఆలీ కామెడీ నచ్చింది. అంటే నచ్చింది ఇన్ ద సెన్స్, ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే ఆలీ కామెడీ కొద్దిగా నవ్వు వచ్చింది నాకు. అది ఇక మిగతా ఏది కూడా ఎక్సైట్మెంట్ ఇవ్వలేదు, ఎంటర్టైన్ చేయలేదు నన్ను ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్ వస్తే కూడా అదే పరిస్థితి. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టుకున్నారు రామ్ది. అక్కడ కొంచెం మదర్ సెంటిమెంట్ ట్రై చేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్కి ఒక పాట. ఆ పాట అయితే అది మారుముంత చోడు చింత. ఆ పాట మామూలుగా ఇలాంటి పాటలు ఐటమ్ సాంగ్స్కి ఎవరైనా పట్టుకొస్తారు కొత్త యాక్టర్లు నార్త్ ఇండియా నుంచి అలా. బట్ ఈ పాటలో హీరోయినే చేసింది. అసలు ఎంత ఎక్స్పోజింగ్ అంటే ఆ అమ్మాయిది ఆ పాటలో, అసలు దారుణం అసలు. ఇక పాట తర్వాత ఇక మళ్ళీ మామూలుగా ఇక ప్రీ క్లైమాక్స్ ముందు హీరో విలను అంతా కలుస్తారు. అంతా ఇదే నడుస్తుంది. అంత కలగపులకు సంబంధం లేని సీన్లు, సంబంధం లేని డైలాగులు, సంబంధం లేని మాటలు, ఇలా పోతూ ఉంది సినిమా అంతే. ఇంకా కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేము అసలు. మళ్ళీ సంజయ్ దత్ అండ్ మన రామ్కి కలిపి ఒక పాట ఉంది, బిగ్ బుల్ అనే సాంగ్ ఒకటి పెట్టుకున్నారు. సో అంతే. ఇక క్లైమాక్స్ కూడా సేమ్ మొదటి పాట లాగా క్లైమాక్స్ అక్కడ ఇస్మార్ట్ శంకర్లో కాశీలో తీస్తే ఇక్కడ ఒక శివలింగం సెట్ వేసుకుని అక్కడే క్లైమాక్స్ కానిచ్చేశారు అంతే. ఆ మధ్యాహ్నం ఒక పాయింట్ ఉంది పూరి జగన్నాథ్ అంటే కొత్త పాయింట్ ఒకటి తెచ్చాడు. అది చాలా బ్యాడ్ అసలు. అది అలాంటి పాయింట్ పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ తేగూడదు ఈ సినిమాల్లో. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే కాన్సెప్ట్ తెచ్చాడు కానీ అది ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు. కానీ బట్ క్లైమాక్స్లో మళ్ళీ హీరోతో చెప్పిస్తాడు దాన్ని, ఆ కాన్సెప్ట్ని కొద్దిగా డైల్యూట్ చేసే డైలాగ్ ఉంది. కానీ బట్ ఇలాంటి కొత్త ఐడియాలు, ఇలాంటి నెగిటివ్ ఐడియాస్ ఇవ్వకూడదు. అసలే సినిమా బాగాలేదంటే ఇలాంటి మళ్ళీ నెగిటివ్ బ్యాడ్ ఐడియాస్ ఇవ్వడం పూరి లాంటి డైరెక్టర్కి కరెక్ట్ కాదు. దానికి తోడు అతను నాకు చాలా ఇష్టం పూరి జగన్నాథ్ సినిమాలు, ఎస్పెషల్లీ టెంపర్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, పోకిరి కానీ చాలా ఉన్నాయి. ఈ మధ్య సరిగ్గా తీయట్లేదు. లైగర్ పోయింది, చెత్తగా తీశాడు. ఇది ఇంకా దారుణంగా ఉంది ఈ సినిమా. బట్ ఆయన పాడ్కాస్ట్ నాకు చాలా ఇష్టం, పాడ్కాస్ట్లు బాగా వింటాను. బట్ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు మరి పూరి జగన్నాథ్? కొంచెం అంటే హీరోయిన్ మీద డిపెండ్ అయ్యి వల్గర్ కామెడీ మీద డిపెండ్ అయ్యి సినిమాలు తీస్తే కష్టం. అసలు మన పూరి జగన్నాథ్ ఫేమస్ అయింది హీరో క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యి సినిమాలు తీస్తాడు.
అలాంటిది ఇప్పుడు బూత్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీసాడు అనిపించింది ఈ సినిమా చూస్తే. ఎస్పెషల్లీ హీరో సైడ్ నుంచి అలాగే బూత్ డైలాగులే, విలన్ సైడ్ నుంచి బూత్ డైలాగులే, హీరోయిన్ సైడ్ నుంచి ఎక్స్పోజింగ్ బూత్ డైలాగులే. ఇక ఆలీ కామెడీ అయితే మరీ దారుణం, ఇంకా వల్గారిటీ, ఇంకా అది ఒక టూ మచ్ లెవెల్ దాటిపోయింది అది. ఏమో సినిమా అయితే నాకేం అనిపించలేదు. యాక్చువల్గా సినిమా బ్యాడ్ అని చెప్పాలి. నా రేటింగ్ వచ్చి 1 ఇవ్వాలి. ఇక ఏదో అంటే కొంచెము అక్కడక్కడ ఏమీ లేదులే, 1 ఇవ్వాలి. బట్ ఏమంటే రామ్ కోసం, పూరి కోసం 2 ఇస్తాను. ఓకే అంటాను సినిమాని. యాక్చువల్గా బ్యాడ్ అనే చెప్పాలి. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను సినిమాని చూడమని. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇంకా రేపు పొద్దున ఓటీటీలో వచ్చిన మళ్ళీ చూడను నేను. ఈ సినిమాని మర్చిపోవాలి. బట్ చూడాలి, ఎలాగో చూస్తారు అందరూ. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ బాగానే ఉంది కాబట్టి, రామ్ కాబట్టి, పూరి జగన్నాథ్ కాబట్టి చూడాలని అనుకుంటారు. సంజయ్ దత్ కూడా చేశాడు కాబట్టి చూడాలనుకుంటారు. సో మగవాళ్ళు, అబ్బాయిలు ఎంజాయ్ చేయండి. అక్కడక్కడ ఆలీ కామెడీ, హీరోయిన్ అందాలు ఇలా పర్లేదు అంతే. మరి సినిమా పరంగా అయితే వద్దనే చెప్తాను. మంచి సినిమా చూడాలి, మీనింగ్ఫుల్ సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ అన్న ఉండాలి అంటే మాత్రం వద్దనే చెప్తాను. సో అది మన డబల్ స్మార్ట్. కష్టమే, నాకైతే అస్సలు నచ్చలేదు. దీని కాడికి నిన్న చూసిన ఏది మన మిస్టర్ బచ్చన్ పర్లేదు అనిపించింది. మిస్టర్ బచ్చన్ అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్న ఎంటర్టైనింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ ఓకేగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఏది కూడా ఎంటర్టైనింగ్గా లేదు. ఏదో కొద్దో గొప్ప హీరోయిన్ అందాలు అండ్ ఆలీ వల్గర్ కామెడీ ఎంజాయ్ చేయగలిగితే ఈ 2 మాత్రం. మిగతా సినిమా అంత మాత్రం నచ్చలేదు నాకు. నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఓకే, బాయ్.